భాషా ప్రాతిపదికన రాష్ట్రాలు కావాలని తెలుగు భాషకు ప్రపంచవ్యాప్తంగా గుర్తు తెచ్చినటువంటి మహానుభావుడు శ్రీ పొట్టి శ్రీరాములు గారి 24వ జయంతిని పురస్కరించుకొని ఈరోజు గుంటూరు నగరంలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఆనాడు ఆంధ్ర రాష్ట్రం తెలుగు మాట్లాడేటువంటి వాళ్ళందరికీ కూడా భాషా ప్రాతిపదికన రాష్ట్రం కావాలని చెప్పి డిమాండ్ చేస్తూ భాషకు ఉన్నటువంటి గౌరవాన్ని ప్రతిష్టను ఆయన ప్రపంచానికి చాటి చెప్పినటువంటి పరిస్థితులు. కానీ ఈరోజు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం తెలుగు భాషను కనుమరుగు చేసేటువంటి ప్రయత్నం చేయడం చాలా దురదృష్టకరం. ఎందుకంటే ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని అభివృద్ధి చెందినటువంటి దేశాలన్నీ కూడా మాతృభాషను ప్రేమించమని, మాతృభాషలో చదువుకునేటువంటి ప్రతి అంశం కూడా జీవితాంతం పనికొచ్చేటువంటి విధంగా ఉంటుందని విశ్లేషకులు చెప్తున్నటువంటి పరిస్థితులుంటే ఈరోజు సైకోగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మాతృభాష తెలుగును కనుమరుగు చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అటువంటి వ్యక్తిని, ముఖ్యంగా తెలుగు భాషను గౌరవించేటువంటి ప్రతి ఒక్క తెలుగువాడు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని తరిమి కొట్టేటువంటి అవసరం ఉందని చెప్పి పొట్టి శ్రీరాములు గారి ఆశయాన్ని నెరవేర్చేటువంటి విధంగా మేమందరం కూడా ముందుకు రావాలని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా చేతులెత్తి హృదయపూర్వకంగా కోరుకుంటా ఉన్నాం.